We are immensely happy that you people were with us, supporting us all the time from the starting of our journey. Thanks a lot. విడిపోయిన దేశాలు రాష్ట్రాలు కలవాలంటే ప్రేమ కావాలో లేదో తెలియదు, కానీ విడిపోయిన ప్రేమికులు కలవాలంటే కావాల్సింది ప్రేమ. ఇదండి మనూరు కూరగాయల మార్కెట్. ఇక్కడ కొనుక్కెళ్ళే వాళ్ళు ఉంటారు, కొట్టుకెళ్ళే వాళ్ళు ఉంటారు, బేరం ఆడేవాళ్ళు ఉంటారు, డబ్బులు ఎక్కువ అయ్యేవాళ్ళు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు, ఆ కష్టాన్ని దోచుకెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇలా 2 రకాల మనుషులు ఉన్న ఈ కూరగాయల మార్కెట్ 2 ఏళ్ల క్రితం విడిపోయిన ప్రేమికుల్ని ఎలా కలపబోతుందో మీరే చూడండి. తినకూడదమ్మా, అసలుకే బేరాలు లేవు. టమాటాలు ఎంత? కేజీ 50 రూపాయలు. 10 రూపాయలకి ఇస్తారా? ఇంకో 10 ఇస్తాను, ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోమ్మా. ఒక్కదాన్ని ఎందుకు, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మ చెప్పమ్మా. షాపింగ్ అయిందా? నేను జీన్స్ ప్యాంట్ టీషర్ట్ కొనడానికి వచ్చాడు, షాపింగ్ అంటున్నావు. సిక్కుడికాయలు బెండకాయలు కొనడానికి వచ్చాయి. ఫోన్ పెట్టమ్మా. బెండకాయలు చూసుకుంటాను. తెస్తానులే, బెండకాయలు తెస్తానులే, పెట్ట. మనం ఎక్కిన బస్సు యాక్సిడెంట్ అవుద్దని మనకు తెలియదు, మనం రాసిన పరీక్ష ఫెయిల్ అవుతామని మనకు తెలియదు. అలాగే ప్రేమించుకున్న వీళ్ళిద్దరు ఎలా విడిపోయారో మీకు తెలియదు కదా, చూడండి. ఏం తీసుకుంటావా? బ్రేకప్. తాగొచ్చావా? లేదు, బస్సులో వచ్చా. ఏమైంది అసలు? ఇంట్లో దొరికిపోయాను. మీ నాన్న జేబులో డబ్బులు తీసా? బంగారా, నీలాంటి ఎదవని లవ్ చేసి ఇంట్లో దొరికిపోయిన ఉంటుంది. కొమ్మ తీసి వదిలేస్తుంది ఏంటి? ఒరే సిద్ధిగా కాస్త జాగ్రత్తగా మాట్లాడు, పాపం అంతే. ఐ లవ్ యూ. వసై కొంప తీసి చూడు ఏంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ప్లీజ్ నన్ను వదిలేసిద్దు. ఇప్పుడే కదా ఐ లవ్ యూ చెప్పావు.
5 ఏళ్ళప్పుడు అమ్మ చేపట్టుకున్నాను పడిపోకుండా ఉండటానికి. 10 ఏళ్ళప్పుడు పుస్తకాలు పట్టుకున్నాను జీవితంలో ఏదో సాధించడానికి. 20 ఏళ్ళప్పుడు నీ చేపట్టుకున్నాను జీవితాంతం నీతో జీవించడానికి. వదిలి ఉండలేను ఎందు. నీ ప్రేమకి దూరంగా బతకగలనేమో కానీ మా నాన్న కోపానికి దగ్గరగా మాత్రం బతకలేను. సిద్ధు, ఎవడి ప్రేమకి లేని ప్రాబ్లం మన ప్రేమకేంటే? ఎవడి ప్రేమకి లేని ప్రాబ్లం మన ప్రేమకేంటే? అందరికీ ప్రేమ కావాలి, నాకు నీతో జీవితం కావాలి. మా నాన్నకి నెలకి ₹1,00,000 సంపాదించే అల్లుడు కావాలి. లచ్చే కదే అప్పు చేసి వచ్చేద్దాం. అయ్యో సిద్ధు, అది అప్పు కాదు, శాలరీ. అందుకే చదువుకోవాలా. అందరూ వినండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వద్దు అనుకోవడానికి ఎంత టైం ఆలోచిస్తుంది? ఓ పని చేద్దామా? ఆ, ఇక్కడ నుంచి 2 ఏళ్ళ తర్వాత ఒక మంచి జాబ్తో వచ్చి మా ఇంటి కాలింగ్ బెల్ కొట్టు. సరే 2 ఏళ్ళకి రాకపోతే నేనే మీ ఇంటి డోర్ కొట్టాల్సి వస్తుంది. అలాగే. మనం పెళ్లి చేసుకోవడానికి కాదు, నా పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి. అంతవరకు కనిపించి బాధ పెట్టుకు, ప్రేమ అని ఇబ్బంది పెట్టుకు. 2 ఏళ్ళ తర్వాత మీ ఇంటి డోర్ కొట్టాలా? ఎప్పుడు డోర్లేసి ఉంచుతారా? తీసుంచరా? ఏం చేస్తాడా మీ బాబు డోర్లేసి? సిద్ధు, కాస్త జాగ్రత్తగా మాట్లాడు. నేను పూరి సినిమాలో హీరోని అంటాను, ఇలానే ఉంటా. అయినా 20 ఏళ్ళకి మేసం వేసరికి రావట్లేదే. 22 ఏళ్ళకి ఉద్యోగం అక్కడి నుంచి వస్తుంది. అయినా మీ బాబు ఏమైనా 22 ఏళ్ళకి ఉద్యోగం చేశాడే? మీ అమ్మ తెచ్చిన కట్టిన డబ్బులతో వ్యాపారం చేశాడు. ఛీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? కూర్చో. మీ బాబు ఏమైనా చెప్పాడేటే జీన్స్ ప్యాంట్లు వేసుకోమ్మా, టీ షర్ట్లు వేసుకోమ్మా? లేదు కదా. మీ అమ్మ ఏం చెప్పిందా? పౌడర్లు పూసుకోమ్మా, లిప్స్టిక్ రాసుకోమ్మా? ఇదంతా నీ సెటపే కదా. ఇలా వచ్చే కదే మా కుర్రాళ్ళ చేత సర్వనాశనం చేస్తున్నారు. ఏంటా? తలనొప్పి తగ్గాలంటే జెండు బామ్ వాడాలి, బలం రావాలంటే టానిక్ వాడాలి. మరి ఎవరు నీలా చెప్తున్నాడు అందంగా రోయ్? ఉండాలంటే ఏం వాడాలి? చెప్పు, ఏం వాడాలి? మీ అమ్మాయిలు ఏం వాడాలి చెప్పు, ఏం వాడాలి? అర్థం ఏంట్రా? ఏం వాడాలో చెప్పు. మీ అమ్మాయిలు ఏం వాడాలి చెప్పొచ్చు కదా. వాడటం ఏంట్రా? రే రే మంచి మాటలు చెప్పినప్పుడు ఏనరా? ఆ, ఆ. మళ్ళీ వదిలేస్తే ఏడుస్తారు. మీ అమ్మాయిలు నుదుటిని పుట్టినట్టు కళ్ళకు కాటుకున్నట్టు మీ ప్రేమలో స్వార్థం ఉంటుందని తెలిసే అది ప్రేమించేవాడు మెసేజ్ పెట్టకపోతే బర్త్డే విషయం చెప్పకపోతే చూపిస్తాను అనుకున్నాను, కానీ ఇలా ప్రతి విషయంలో చూపిస్తారు అనుకోలేదు. అమ్మ 2 జల్లు వేసుకోమంటే వేసుకుంటున్నారా? నాన్న ఫోన్లు వాడద్దంటే మానేస్తున్నారా? ప్రేమిస్తున్నారని తెలిస్తే మాత్రం వదిలేస్తున్నారు. వాళ్ళు తిట్టారనో కొట్టారనో బాధ పెట్టారనో కాదు, మేము బోర్ కొట్టామని. అదేదో సర్వే ప్రకారం అమ్మాయిలకి 2 నెంబర్ అంటే ఇష్టం అంట. ఒకటి ప్రేమించడం, రెండోది పెళ్లి చేసుకోవడం. కానీ మొగడికప్పుడు ఒకటేనే, ప్రేమించడం. క్లిక్ కొడితే కేసేస్తారు కదా. సిద్ధు, నా ప్రేమను అర్థం చేసుకోవడానికి ట్రై చేసిద్దు. చూడిందు, ఇల్లు నిలబడాలంటే పునాది కావాలి, అవిటివాడు నిలబడాలంటే ఎదుటి మనిషి సాయం కావాలి. మన ప్రేమ నిలబడడానికి డబ్బు ఉద్యోగం కావాలనుకుంటే అది ప్రేమ కాదు, అలాంటి ప్రేమ నొకొద్దు. రోజు మీ ఇంటి కాలింగ్ బెల్ మోగినట్టే 2 ఏళ్ళ తర్వాత కూడా మోగుతుంది. కొట్టేది మాత్రం నేను కాదు. మేడం బిల్. అక్కడ కూర్చున్నాడు కదా, వాడిని వెళ్ళి అడుగు. సార్ బిల్. డబ్బులే 2 కాఫీలు అదే తాగింది, వెళ్ళి దాన్ని అడగరా. ఎలా? మిమ్మల్ని కట్టమంటున్నాడు. డబ్బులు లేవా? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? మీ బిల్ నేను కట్టేస్తాను. పొద్దున్నే తగులుతారు ఎదవలందరూ. అందుకే ఒలిసాను నిన్నాడు. జీవితం అంటేనే ప్రేమ అనుకున్నాను, జీతం అంటేనే ప్రేమ అనుకున్నాను. ప్రేమతో వచ్చే కన్నీళ్లకు ప్రేమ సమాధానం చెప్తుందేమో కానీ ఆకలితో వచ్చే కన్నీళ్ళకి కాదు సిద్ధు.
ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఏంటి మళ్ళీ కలిసినందుకు బాధగా ఉందా? బరువుగా ఉంది. ఇది కూడా బరువైనా దీనికి? ఏం చేస్తున్నావు? ఏం ఏం చేస్తున్నావు? చేస్తున్నావు? సరే నువ్వు చెప్పు. ముందు నువ్వు చెప్పు. నాకు తెలిసి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో 30,000 to 40,000 రూపీస్ శాలరీకి జాబ్ చేస్తూ ఉంటావు అనుకుంటున్నా. నువ్వు మాత్రం లవ్ అని పేరు చెప్పి ఓ ముగ్గురు నలుగురిని మార్చేసి ఉంటావే. అమ్మాయిల గురించి అంత చీప్గా మాట్లాడుకో. మీరు మాత్రం అబ్బాయిల గురించి కాస్ట్లీగా మాట్లాడుతున్నారంటే. ఛీ, ఇందు 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 నిన్నేనే. అయినా కళ్ళజోడు పెట్టుకుని ప్రతి ఒక్కడు గుడ్డాడు కాదు, పుట్టిన ప్రతి మొగడు చెడ్డాడు కాదు. చా ఏంటి? మా డాడీకి ఆపరేషన్ చేయాలి, డబ్బులు ఇవ్వరా ప్లీజ్. డబ్బులా? లేవా? ప్లీజ్ అంకుల్ హెల్ప్ చేయండి. ఏంటి ప్లీజ్ అండి హెల్ప్ చేయండి. చెప్తే నమ్మవు, పెద్దదానికి డబ్బులు లేక చిన్నది తీసుకొని తాగుతున్నా. ఇలా హే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఎవరే మీ అమ్మయ్య? సిద్ధు, ఏమైంది? మా డాడీకి ఆపరేషన్ చేయాలి, డబ్బులు కావాలి. ప్రతి సినిమాలో ఇలాంటి సీన్లో హెల్ప్ చేసేసి హీరోయిన్ దగ్గర హీరో మంచి మార్కులు కొట్టేయడానికి 4 పంచ్ డైలాగ్ లేస్తాడు. ఇప్పుడు మన హీరో కూడా అదే చేస్తాడు, చూడండి. భయ్యా 500 భయ్యా, అది తెలిసిపోయా. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తావు నువ్వు? మనం అబద్ధం చెప్పి అమ్మనందరి డబ్బులు తీసుకుంటాం. మనం అబద్ధం చెప్పి మనం ప్రేమించిన అమ్మాయిని ఆనందంగా ఉంచుతాం. అది అబద్ధం అయితే ఆ పాప ఆకలి తీరుతుంది, నిజమైతే వాళ్ళ నాన్నకు ఆపరేషన్ అవుతుంది. నువ్వే కాదు భయ్యా, ఈ రోజుల్లో అందరూ ఎలా ఉంటున్నారు. సాయం కోసం అడిగే చేతుల కన్నా కాలర్ పట్టి అడిగే చేతులను నమ్ముతున్నారు. 100 ఇస్తే మొత్తం వస్తుందని తెలుసు కానీ భయ్యా, అదే 100 ఇంకో మనిషిని బతికిస్తుందని తెలుసుకోలేకపోయాను. సారీ భయ్యా. నువ్వేం మారలేదు సిద్ధు. నేను ఆకాశంలో అంటుండే, ఉరుమొచ్చినా మెరుపొచ్చినా పిడిగొచ్చినా ఒకేలా ఉంటా. హెడ్కి వెయిట్ ఎక్కువ. ఓ, వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా. నన్ను ఇంకా లవ్ చేస్తున్నావా సిద్ధు? అప్పుడు చేసి ఇప్పుడు మానేయటం కాదు, పని కాదే, ప్రేమ. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? మా నాన్న అడగాలి, ఇంటికి ఒక కొత్త పని మనిషిని తీసుకొస్తానని. కోపం వచ్చిందా? పని మనిషి అన్నందుకే నీకెంత కోపం వస్తే పని లేని నన్ను ప్రేమించినందుకు నాకెంత కోపం రావాలి? రాను. రాయే రా. వద్దులు సిద్ధు. దా. కూర్చో కూర్చో. బతికున్నప్పుడేనే ఏసీలు, డూప్లెక్స్లు, కార్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు. పోయేటప్పుడు అందరు దీని కిందే. ఏటి దీని కిందే కూర్చో. దా.
దా నేను కింద కూర్చొని సిద్ధు. ప్రేమ అంటే నెలకు ₹1,00,000 సంపాదించడం, ఏసీ కార్లు ఉండటం, కాస్ట్లీ రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ తినిపించడం కాదు. అదే ప్రేమ అయితే డబ్బున్న వాళ్ళందరూ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవాలి, పేదవాళ్ళు మాత్రం విడాకులు తీసుకోవాలి. రాత్రి అయిందని టైంని చూసే కాదు, చీకటిని చూసి కూడా చెప్పచ్చు. ఒక మనిషి గొప్పవాడికి ప్రేమించాలని ఎక్కడ లేదు, ప్రేమించాక కూడా గొప్పవాడు కావచ్చు. వర్షం పడేటప్పుడు గొడుగడగాలి తప్ప వర్షం ఎప్పుడు అవుతుందని అడగకూడదు. చివరిగా ఒక్క మాట, రోజుకి ₹50 సంపాదించేవాడిదా సైకిల్ ఉంటుంది, ₹1,00,000 సంపాదించేవాడిదా కారు ఉంటుంది. కానీ వీళ్ళిద్దరికి ప్రేమించే మనసు ఉంటుంది. ఎవడి స్థాయికి తగ్గట్టు ప్రేమిస్తాడే. నా స్థాయికి తగ్గట్టు నేను ప్రేమించాను. ఏదైనా కుదరదు అవదంటే చాలు ఓడ్లు పట్టుకుని రోడ్లు ఎక్కేస్తారు. ఇదేదో రాసింది రోయ్. తాజ్మహల్ దూరం నుండి చూడాలి, చార్మినార్ పక్క నుంచి వెళ్ళాలి, కానీ ఆ రెండిట్లా మన ఇల్లు ఉండాలనుకోకూడదు. అవును, అనుకోకూడదు. ఎలా? సిద్ధు, ఇంకోట ఇదెప్పుడు రాసావే? గాల్లో దీపం పెడితే ఆగిపోతుంది, అట్టుపండు తొక్కపై కాలేస్తే జారిపోతుంది, కానీ నీ మీద నాకున్న డాషు చెరిగిపోతుందని ఎలా అనుకున్నావు? డాష్ ఏంటే డాష్? అసలేంటే నీ పైత్యం? ఏంటే? అర్థం కాని మాటల్లో ఎన్నో చెప్తాం, అర్థమయ్యేలా ఒక మాటలో చెప్పచ్చు కదా. ఐ లవ్ యూ సిద్ధు. డబ్బులు బొక్క. సారీ సిద్ధు. ఎందుకు ఎంత గట్టి కుట్టావు? ఐ లవ్ యూ అనగానే స్లో మోషన్లో వచ్చావు కదా, హగ్ చేసుకుంటావని భయం వేసింది. భయం ఎందుకే? చూడిందు, లైఫ్లో కొన్ని విషయాలు మ్యాథమెటికల్గా జరుగుతాయి. పుట్టగానే ఏడవాలని, పోయేటప్పుడు నలుగురు మొయ్యాలని, పెళ్ళిలో 3 ముళ్ళు వేయాలని, 7 అడుగులు నడవాలని. నీతో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ నలుగురు మూసేంత వరకు నాకు తోడుగా ఉంటావా? నెమ్మదిగా. ఇది వింటే ఆగిపోయేలా ఉంది. నేను అప్పుడు అందంగా ఉన్నానా, ఇప్పుడు అందంగా ఉన్నానా? మేకప్ వేసుకుంటే ఎప్పుడు అందంగానే ఉంటావు. ఇంకా ఆపు. ఇందు, అసలు తాజ్మహల్ ఆగ్రాలో ఎందుకుంది తెలుసా? షాజహాన్ నేను చూడలేదు కాబట్టి. చూసుంటే ఇక్కడ వైజాగ్లో ఉండేది. ఇదండి ఈ ప్రేమ కదా. మీ ప్రేమలో కూడా ఇలాంటి గొడవలు ఉంటే 1 గంట సేపు కూర్చొని మాట్లాడుకోండి, వీలైతే కలిసిపోండి. నా పేరు గౌతమ్. చిన్నప్పటి నుంచి నేను అన్నిట్లో ముందుండేవాడిని. చిన్నప్పుడు స్కూల్లో అందరి టీచర్స్ పిల్లల్ని నన్ను చూసి నేర్చుకోమనేవారు.
నేనే స్కూల్ ఫస్ట్, కాలేజ్లో కూడా అంతే. నేనే కాలేజ్